Life is full of oppositions and opportunities with warranty but no guarantee. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. ఈ రోజు మనతో పాటు అనిల్ రాజ్ గారు ఉన్నారు. ఆయన ఒక మంచి న్యూమరాలజిస్ట్, మన అందరికీ తెలిసిందే ఇది. సార్, ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే ఆల్ ఓవర్ వరల్డ్ లో మనం ఇప్పుడు ఎక్కువ సర్చ్ చేస్తున్నారు, ఎక్కువ వైరల్ అవుతున్న టాపిక్స్ ఏంటి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ మహాకుంభమేళ గురించి ఎక్కువ సర్చ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చాలా మంది కూడా చాలా విధాలుగా చెప్తున్నారు. మనము సంజీవని న్యూమరాలజీలో మీ ఒపీనియన్ ఏంటి అంటే కుంభమేళా మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మహాకుంభమేళా గురించి నేను ఎలా అనాలైసిస్ ఇస్తాను, అయితే ఇప్పటివరకు చాలా మంది చాలా విధాలుగా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ బేసికలీ మన న్యూమరాలజీలో నేను ఆల్రెడీ చెప్పాను, మన దగ్గర లాజిక్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి. అయితే ఇక్కడ ఇప్పుడు మనం వైరల్ గా చూసే వర్డ్ ఏదంటే ఉందంటే మహాకుంభమేళ. అంటే ఇది కుంభమేళ కాదు, మహాకుంభమేళ. అయితే ఇదే మహాకుంభమేళ మీద నేను ఫస్ట్ టైం, ఇప్పటివరకు ఎవరైనా ఇంత క్లారిటీ ఇచ్చిరో లేదో, మనం ఇయ్యేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సనాతనం వైస్, అంటే సనాతనంగా మహాకుంభమేళ అంటే ఏంటి, బేసికలీ ఇంకా మన దాంట్లో వచ్చేది ఏంటంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్, ఫైనాన్షియల్. దాంతో పాటు లాస్ట్ కి కొన్ని ఫూలిష్నెస్ టాక్స్ ఏంటి, అంటే కొంతమంది మూర్ఖత్వంతో ఎలా మాట్లాడుతున్నారో, ఇవన్నీ ఇన్ డీటెయిల్ గా ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంది అంటే కుంభమేళా గురించి సనాతనంలో ఏం చెప్పింది అంటే, మన ధర్మశాస్త్రాల్లో ఎలా ఉందంటే ఒక స్టోరీ అనేది ఉంది. చాలా మంది అయ్యగారులు అందరికి ఎక్స్ప్లెయిన్ చేశారు, కాబట్టి నేను షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తాను. అంటే ఎప్పుడైతే ఈ అమృతం కోసము దానవులు మన దేవతలు అనేది ఎప్పుడైతే ఇప్పుడు మదనం అనేది జరుగుతున్నప్పుడు, ఎవరైతే రాక్షసులు ఇంకా దేవతలు చేసేటప్పుడు మనకి ఎన్నో వస్తువులు అనేది రావడంలో దాంట్లో మనకు వచ్చేది ఏంటంటే అమృత కలశం. ఆ అమృత కలశం అనేది మోహిని రూపంలో ఎప్పుడైతే విష్ణుమూర్తి అనేది తీసుకొని అందరికి ఇచ్చేటప్పుడు 4 చుక్కలు అంటే ఎక్కడ అంటే మనకి 4 స్థానాల్లో పడ్డది భూమి మీద, భారతదేశంలో. అది ఏంటి అంటే ఉజ్జయిని, హరిద్వార్, ప్రయాగరాజ్, ఇంకోటి నాసిక్ అన్నమాట. ఈ స్టోరీ అనేది మనకు సనాతనంలో చెప్పారు, చాలా మంది ఇది చెప్తున్నారు, ఇది అందరికి ఇన్ఫర్మేషన్ తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ పోయి మన కుంభమేళకు పోవడం, దీంట్లో మనకు అంత రిజల్ట్ వస్తుందా లేదా, దీని ఇంకా ఉన్న రహస్యాలు ఏంటి, మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. ఇప్పుడు మహాకుంభమేళా అనేది 26 ఫిబ్రవరికి కంప్లీట్ అయిపోతుంది. చాలా మంది ఈ మహాకుంభమేళకి వెళ్ళలేకపోయారు. వాళ్ళ కోసం ఒక బోనస్ రెమెడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది నేను లాస్ట్ లో ఎపిసోడ్ లో ఇస్తాను. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ ఫిజికల్ గా చూసుకుందాం. నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఫస్ట్ నేను అడిగే కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే ఫిజికల్ అంటే మనము ఇప్పుడు అక్కడ పోవడం వల్ల చాలా మంది ఏమంటున్నారు, ఆరోగ్యం అనేది మంచిగా అవుతుంది కాబట్టి మేము వెళ్తున్నాము, మాకేదే అంటే ఆరోగ్యం అనేది అంతమంది పోతున్నారు, అయితే ఆరోగ్యం అవుతుందా, నీళ్ళలో అంత బలం ఉందా, నీళ్ళకి ఏమైనా సైంటిఫిక్ ఏమైనా ఉందా అంటే, మీరు గమనిస్తే సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసినప్పుడు కూడా గంగా వాటర్ లా ఆ శక్తి అనేది ఉంది. అంటే మన భూమి మీద ఎన్నో వాటర్ అనేది ఉంది. అంటే మనకి పవిత్రమైన జలం ఏంటంటే ఇప్పుడు గంగా జలం. అయితే ఇప్పుడు ఇస్లాంలో ఏంటి అంటే జామ్జామ్ అనే వాటర్ అనేది ఉంటుంది. అంటే ఆల్రెడీ మన స్పిరిచువల్ అది ఉంది. దాంతో పాటు ఫిజికల్ గా ఉందా అంటే, మీకు గమనిస్తే మనకి ఫారెన్ లా ఒక లేక్ అనేది ఉంది. సాల్ట్ లేక్ ఆఫ్ ఉఠావు అని ఒక లేక్ ఉంది. మీరు సెర్చ్ చేస్తే మీకు దొరికిపోతుంది. ఆ లేక్ లా ఒక మనిషి ఏంటంటే చాలా మంది ఇప్పుడు వీకెండ్ లాగపోయి అక్కడ చాలా మంది ఏం చేస్తుండంటే స్పెండ్ చేస్తుండే 2 రోజులు సాటర్డే సండే అక్కడ ఉండి ఆ నేచర్ని ఎంజాయ్ చేసి వచ్చిన వాళ్ళకందరికీ, ఎవరికైతే చాలా హెల్తీగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎవరు ఇలా ఎందుకు హెల్తీగా ఉంటున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు స్టడీ చేస్తే, ఎవరైతే స్పెసిఫిక్గా ఆ ప్లేస్లో పోయిన వాళ్ళందరికీ ఈ క్వాలిటీస్ అనేది వస్తుంది. అప్పుడు ఒక రిసర్చర్ అనేది పోయి అక్కడ చెక్ చేస్తే ఆ వాటర్లో హెల్త్ బెనిఫిట్ అయ్యే క్వాలిటీస్ అనేది ఉంది. ఆ రీసెర్చ్ చేసిన ఆయనకు కూడా నోబెల్ ప్రైజ్ అనేది ఇచ్చారు. అదే వాటర్ని CMD డ్రాప్స్ అనే పేరుతోని ఇప్పుడు చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. మీరు యూట్యూబ్లో పోయి, మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేస్తే మీకు ఆ క్లారిటీ అనేది వస్తుంది. అంటే అక్కడ ఎందుకు వస్తుంది అంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇది ఏదైతే కొండలు ఉన్నాయో
అక్కడ నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ కొండల మీద ఉన్న మినరల్స్ అనేది వచ్చి ఈ వాటర్లో రావడం వల్ల వాళ్ళకి ఆ పవర్ అనేది ఆ వాటర్లో వస్తుంది. సేమ్ వాటర్లో ఫిజికల్గా క్యూర్ అయ్యే ఉన్నదని అలాగనే ఈ నీళ్ళు ఏదైతే వస్తుందో అది ఎప్పుడైతే హిమాలయస్ నుంచి రావడం అట్లా జలపాతం లాగా రావడం, ఇంకోటి మూవింగ్ అయ్యే వాటర్లో ఎప్పటికైనా పవర్ ఉంటుందని అందరికీ తెలుసు. అందుకే మీరు ఎప్పుడైనా వీకెండ్గా మీరు ఎప్పుడైనా చూడండి వాటర్ ఫాల్స్ జరిగిపోతే మీకు హ్యాపీనెస్ అనేది రిలాక్సేషన్ అనేది ఎక్కువైతుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇంతమంది పోతున్నారు, ఒక బిలీవ్తో పోతున్నారు. అక్కడ ఆ వాటర్లో ఆల్రెడీ పవర్ ఉంది అంటే అక్కడ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అనేది కనబడుతుంది. ఇక్కడ మనం ఫిజికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మెంటలీ అంటే మనం ఇక్కడ బ్రెయిన్ యూజ్ చేస్తున్నాం. బ్రెయిన్ అంటే మీకు వచ్చేది ఏంటంటే క్యాల్కులేషన్. అయితే మీరు కుంభమేళాను గమనిస్తే కుంభమేళం అనేది ఏంటంటే 4. ఒకటి ఏమంటారంటే కుంభమేళ, సెకండ్ ఏంటంటే అర్ధ కుంభమేళ, మూడోది ఏంటంటే పూర్ణ కుంభమేళ, నాలుగోది ఏంటంటే మహాకుంభమేళ. అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చేది ఏంటంటే మహాకుంభమేళ. అయితే ఫస్ట్ కుంభమేళ అనేది 3 yearsకి ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళ అనేది 6 yearsకి జరుగుతుంది. పూర్ణ కుంభమేళ అనేది 12 yearsకి జరుగుతుంది. మహాకుంభమేళ అనేది 144 yearsకి జరుగుతుంది. అంటే ఈ క్యాల్కులేషన్స్ ఎందుకు మన ఋషులు సాధువులు వీళ్ళందరూ ఇచ్చారు. దాని ఇంకా ఒక రహస్యం ఉంది. అది ఎలా అంటే ఈ కుంభమేళ అనేది మనకి దానవుల దేవతల స్టోరీ లాగా మనకు చెప్పారు. కానీ మన ఋషులకి ఒక క్యాల్కులేషన్ తోని ఎట్లయితే జూపిటర్ అంటే మన గురుగ్రహం అది సూర్యుని చుట్టూ తిరిగేదానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఆ 12 సంవత్సరాల 3 years, 6 years, 12 years, 144 years ఈ డైరెక్షన్ లో తిరగడం వల్ల మన భూమి మీద ఉన్న వాటర్లో కొన్ని పవర్స్ వస్తుందని వాళ్ళు గమనించారు. ఆ పవర్ మనం దాంట్లో పోయి స్నానం చేస్తే అది మనకు వస్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మనకు ఒక స్టోరీ లాగా ఇప్పుడు దేవత అలాగే ఇయ్యడం ఇవన్నీ చెప్పడం. అంటే ఇప్పుడు మనం ఒక చిన్న క్యాల్కులేషన్ చేయాలన్నా మనకి క్యాల్కులేటర్లు కావాలి. కానీ వాళ్ళు అప్పుడు అక్కడ ఉండి దివ్య దృష్టితోని ఆ ఆర్బిట్ అంటే ఆ ప్రదక్షిణాలు అవన్నీ ఎలా చెప్పారు అంటే అంత జ్ఞానులు మన ఋషులు, వాళ్ళ మహనీయులు. వాళ్ళ లైఫ్లు సాక్రిఫైస్ చేసి సొసైటీకి మంచి చేయాలని ఉద్దేశంతో ఇక్కడ వాళ్ళ క్యాల్కులేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనం మెంటలీ కూడా చూపించేసాం. ఇక థర్డ్ వన్ వచ్చేది ఏంటంటే ఎమోషనల్ అంటే మీరు గమనించండి, చాలా మంది అక్కడ పోగానే మా కర్మాలు వెళ్ళిపోతాయి, లేకపోతే మాకు అంతా మంచి జరుగుతుంది, మాకు అన్ని సక్సెస్ అవుతుంది అంటే ఇక్కడ కూడా గమనిస్తే సైంటిఫికలీ ఒక సైంటిస్ట్ ఉన్నాడు జపాన్లో. ఆయన పేరు డాక్టర్ మసానే ఇమోటో. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేది. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి వాటర్ మీద రీసెర్చ్ చేశాడనమాట. అంటే మీరు ఏ వర్డ్ అయితే యూజ్ చేసి ఆ వాటర్ మీద స్టిక్ చేశారనుకోండి, వాటర్ మాలిక్యూల్ అనేది అలా చేంజ్ అవుతుంది. అంటే మీరు పాజిటివ్ వర్డ్ యూజ్ చేస్తే వాటర్లో ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ వైబ్రేషన్ చేస్తే వాటర్ డెడ్ అయిపోతుంది, అంటే చనిపోతుంది అన్నమాట. ఇలా ఆయన చేసిన రీసెర్చ్ మన ప్రీవియస్ ఋషులు మీరు గమనిస్తే ఒక నీళ్ళని దేవుని దగ్గర పెట్టి మళ్ళా మనకిచ్చి నైవేద్యం అంటుండే. అంటే ఈ దేవుని పాదోదకం తీరతం అని అంటుండే. అంటే మనం దేవునిది పాదోదకం స్వీకరిస్తున్నాం. అంటే మనం ఏదైతే మంత్రం అనేది మనం ఉచ్చరించి మనం చదివి నీళ్ళని తాగినా మీరు గమనిస్తే ఇప్పుడు చాలా మంది ఏమైనా మంత్రం వేయాలనుకున్నా నీళ్ళ మీద మంత్రం చదివి మనకి తాగిపిస్తుంది. అంటే మన బాడీలో 80% వాటర్ ఉంది కాబట్టి ఈ వాటర్ అనేది అక్కడ కనెక్ట్ అయ్యి మనకి మంచి అవుతుందని ఒక ఎమోషనల్గా కూడా ఉంది, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశారు. ఇక్కడ ఇంతమంది పోతున్నారు ఆ వాటర్లో వెళ్ళి మేము స్నానం చేస్తే మాకు మంచి అవుతుంది, మా కర్మలు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఒక యూనివర్సల్ లా ఉంది, వేరెవర్ యువర్ థాట్ గోస్ ఎనర్జీ ఫాలోస్. అంటే మీరు ఎక్కడ ఆలోచిస్తే మీ ఎనర్జీ అనేది అక్కడనే పోతుంది. ఇక్కడ నేను ఎమోషనల్గా కూడా మీకు క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే స్పిరిచువల్. ఇప్పుడు స్పిరిచువల్ అనగానే చాలా మంది అంటారు మేము పోతే మా కర్మలు వెళ్ళిపోతాయా, మా పాపాలు వెళ్ళిపోతాయా, లేదా చలో అందరూ సంసారీలు కాబట్టి ఎన్నో తప్పులు చేస్తాము, ఎన్నో పాపాలు చేస్తాము, తెలిసి చేస్తాము, తెలవక చేస్తాము. మళ్ళా ఎక్కడనో ఉన్న నాగ సాధువులు వస్తున్నారు, ఎక్కడనో ఉన్న సాధువులు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళకి సంసార సుఖం అనేది లేదు.
మళ్ళీ వీళ్ళకేం కర్మ ఉంది, వీళ్ళకేం పుణ్యం, వీళ్ళకేం మోక్షం, వీళ్ళు కూడా వస్తున్నారు. మళ్ళీ దీని ఇంకా ఏం శాస్త్రం ఉంది అక్కడ? స్పిరిచువల్లీ ఏంటంటే ఈడొక స్టోరీ అనేది ఇచ్చారనమాట. ఈ నాగా సాధువులు వీళ్ళందరికీ ఈ పాపం పుణ్యంతో వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకి ఆ జూపిటర్ది ఆర్బిట్ ఉంటది కదా, దాంట్లో మనం వచ్చి నీళ్ళలో వస్తే ఆ పవిత్ర స్నానం చేస్తే మాకు మోక్షం వస్తుంది అనేది వాళ్ళ టెక్నాలజీ అన్నమాట. మన వాళ్ళు పోయేది ఏంటంటే ఈ పాపం పుణ్యం. అయితే మీలాగనే చాలా మంది నాకు డౌట్ అడిగారు అనమాట, ఇంతమంది పాపాలు చేస్తున్నారు, మళ్ళీ అక్కడ పోతే ఇంతమంది నిజంగానే వీళ్ళ పాపాలు వెళ్ళిపోతే మళ్ళీ పాపం అంతా గంగా నీళ్ళలో వెళ్ళిపోతుంది కదా, మళ్ళా దేవత ఇప్పుడు గంగా నీళ్ళు కూడా పాపంతో నిండిపోతుంది, మళ్ళీ ఆ పాపం ఆ తల్లి ఏం చేస్తుంది? ఇలాంటి డౌట్ ఒక ఋషికి వచ్చింది. ఆ ఋషి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ శివుడు ఏమన్నాడంటే నీకేం కావాలంటే, ఈ డౌట్ అనేది శివునికి అడిగారు అన్న. శివుడు ఏమన్నాడంటే ఈ పాపం ఇవన్నీ నాకు తెలియదు, మీరు ఎక్కడ పోతున్నారు? గంగా స్నానంకి, పవిత్ర స్నానంకి వెళ్తారు, అయితే మీరు గంగమ్మనే అడగండి. అయితే ఇప్పుడు గంగమ్మని పిలిచినప్పుడు ఆయన అడుగుతారనమాట. ఆ అమ్మ ఏమంటదంటే ఇది నాకు తెలియదు, సముద్రానికి పోయి నేను అప్పచెప్తున్నాను, సముద్రునికి అడగండి. అయితే సముద్రుని పిలిచి అడుగుతారు. సముద్రుడు ఏమంటాడంటే నాకు ఇది తెలియదు, నేనేం చేస్తున్నంటే ఆవిరి రూపంలో నేను సూర్యునికి ఇస్తున్నాను, నాకు తెలియదు అని. అయితే సూర్యుడిని పిలుస్తారు. సూర్యుడు ఏమంటే ఆయన ఏమంటే నాకు దీని గురించి తెలియదు, నేను వరుణుడికి ఇస్తున్నాను, అది ఆయనకు తెలుసండి. ఇప్పుడు వరుణుడిని పిలుస్తారు. వరుణుడు ఏమంటే నాకు దీని గురించి ఏం తెలియదు, నేను మళ్ళా వర్షంలా కురిపిస్తున్నాను, నేను భూమి మీద ఇచ్చేస్తున్నా అని తెలుసు. భూదేవికి వచ్చి అడుగుతారు. భూదేవి ఏమంటదంటే నేనేం చేస్తున్నానంటే ఈ నీళ్లు, ఈ పాపం పుణ్యం రావడం వల్ల నేను పండ్లు, కూరగాయల రూపంలో నేను మళ్ళా అందరికి ఇస్తున్నాను, అది వాళ్ళకి తెలుసు. ఈ పండ్లే కానివ్వండి, ఇది కూరగాయలే కానీ ఇవన్నీ మళ్ళీ ఎవరు తింటున్నారు అంటే ఇక్కడ ఒక సైకిలిక్ రియాక్షన్ లాగా జరుగుతుంది. అంటే ఎన్నో మనం తెలియక చేసిన పాపాలు పరిహారం అవుతుందేమో కానివ్వండి, మీరు కావాలని ఎన్నో పాపాలు చేసి సముద్ర స్నానం చేస్తే అది పోదు. అదన్నీ మళ్ళా మనకి క్యాల్కులేట్ అయ్యి ఎవరికి ఎంత ఇయ్యాలో ఆ కర్మ సిద్ధాంతంతో మళ్ళా అందరికీ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ నేను మీకు స్పిరిచువల్గా చెప్పాను. ఇప్పుడు లాస్ట్కి ఫైనాన్షియల్ వస్తుంది. ఫైనాన్షియల్ వస్తే చాలా మంది అంటారు దీంట్లో డబ్బుది ఏంటి, ఇంత ఖర్చు చేస్తుంది కదా గవర్నమెంట్, దీనివల్ల ఏం లాభం? ఇక్కడ మీరు గమనిస్తే అది జరిగేది ఉత్తరప్రదేశ్లో మీరు క్యాల్కులేటెడ్గా ప్రకారం చూస్తే ఖర్చు పెట్టింది 7,000 crores దాకా అప్రాక్సిమేట్. కానీ ఇక్కడ బిజినెస్ జరిగేది ఏంటి అంటే 4 lakh crores బిజినెస్ జరుగుతుందని వాళ్ళ క్యాల్కులేషన్ ఉంది. ఇంకోటి ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం ఒక 40 కోట్ల మంది హాజరవుతారని చెప్పారు. అంటే 450 million పీపుల్. అంటే ఇక్కడ February 12th వచ్చేటప్పటికి మీరు గమనిస్తే ఇప్పటికీ 46 కోట్ల మంది పోయి పవిత్ర స్నానాలు అనేది చేశారు. అక్కడ ఫైనాన్షియల్ గా బెనిఫిట్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే సనాతన ధర్మంలో అందరికీ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి కనీసం 46 కోట్ల మంది జనాభాలో 1% తీసుకున్నా, 10% తీసుకున్న 4 కోట్లు. కనీసం ఒక మామూలు బిచ్చగాడు వెళ్ళి 1 రూపాయి తీసుకున్నా కూడా వాడు కోటీశ్వరుడే అన్నమాట. అలాగా కానివ్వండి, ఒక ఉట్టి నీళ్ళ నుంచి డబ్బు తీసే వాళ్ళకి డైలీ 4,000 to 5,000 రూపీస్ కాయిన్సే దొరుకుతుంది. ఒకటి ఫ్రీగా అక్కడ యాప పుల్లలు ఫ్రీగా తెచ్చి అది అమ్మిన 4 రోజుల్లో వాడు 40,000 సంపాదించాడు. ఒట్టి వీళ్ళే ఇంత సంపాదించినప్పుడు గవర్నమెంట్ ఎంత సంపాదిస్తుంది, ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది? ఫారెన్ నుంచి ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది అక్కడ పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు గమనిస్తే నేను కుంభమేళా గురించి మీకు సనాతనం వైజ్ చెప్పాను, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అండ్ ఫైనాన్షియల్ కూడా చెప్పాను. అయితే కొంతమంది మూర్ఖత్వం అంటే ఏంటి అంటే ఇదంతా ఒక వేస్ట్ ఖర్చు, లేకపోతే ఇక్కడ ఏంటంటే మీరు కుంభమేళా గురించి వెళ్ళినప్పుడు ఒక నాగా సాధువులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎప్పుడు కనబడిన వాళ్ళు ఎక్కడనో హిమాలయస్ నుంచి వస్తున్నారు, మళ్ళీ ఎలా వెళ్ళిపోతున్నారు అంటే కొంత దూరం వెళ్ళినాక వాళ్ళు మాయమైపోతారు. ఎలా లేకపోతే ఇంతమంది సాధువులు వస్తున్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అక్కడ ఒక పూసలు అమ్ముతున్న పిల్ల మోనాలిసా అని చెప్పి, లేదా IIT బాబా అంటే
ఇంకోటి చాలా మంది ఎవరో ప్రేమలో ఫెయిల్ అయిపోయారు, లేదా పెళ్లి వదిలేసుకున్నారు, సన్యాసిలు అయిపోయారు. ఇవన్నీ ప్రమోట్ చేయడం. చాలా మంది గమనించాల్సి ఏంటంటే సన్యాసి అనేది వేరా, సన్యాసి అనేది వేరా. సన్యాసి అంటే ఏంటంటే సన్యాసి, న్యాసి అంటే ఎవరైతే ఇవన్నీ వదిలేసి వాళ్ళు సత్వాన్వేషణ అంటే ఈ సృష్టి ఏంటి, దైవం ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న ఒక సంసారం అనేది వదిలేసి వాళ్ళకంటూ ఒక గోల్ ఉంది, ప్రపంచానికి ఏదైనా మంచి చేయాలి, ఆ ఉద్దేశంతో పోయిన వాళ్ళు సన్యాసి. అంటే వాళ్ళ వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుంది, అదొక మంచి పదం. సన్యాసి అనేది కూడా కొంచెం రిప్లికేట్ అవుతుంది, కానీ సన్యాసి అనేది కూడా అన్ని వదిలేసి వాడి ఇష్టం ఉన్న పని చేస్తాడు అనమాట. అంటే వాని వల్ల వానికి ఉపయోగం లేదు, వేరే వాళ్ళకు కూడా లేదు. ఇప్పుడు మీరు మోనాలిసాని ప్రమోట్ చేసి ఆమెను ఫేమస్ చేస్తున్నారు, ఆ తర్వాత నెక్స్ట్ ఆమె పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు ఐఐటి అండ్ బాబా అంటే ఇప్పుడు ఆయన కూడా ఏంటి అంటే ఆయన ఏదో ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు నిజంగానే ఆయన బాబా అనేది ఎవరికి తెలుసు? ఇది ఒకటి. ఇంకోటి ఏమన్నారంటే అక్కడ స్టాంపేజ్ అయింది, అంటే చాలా మంది తొక్కిసలాట, ఒక 40 మంది చనిపోయారు అని. నేను అడిగేది ఏంటి అంటే ఇప్పుడు కాన్సెప్ట్ మీరు గమనిస్తే ఒక 40 కోట్ల మంది అక్కడ దర్శనం చేయడం జరిగింది. 40 కోట్లు అంటే 40 కోట్లు ఒక 10% తీసుకుంటే ఎంత అండి? 4 కోట్లు, అంతే కదా? 4 కోట్ల 10% ఎంత? 40 లక్షలు. 40 లక్షల 10% 4 లక్షలు. 4 లక్షల 10% 40,000. 40,000ల 10% 400. 400ల 10% 40 మెంబర్స్. అంటే ఇక్కడ పర్సంటేజ్ అనేది అంటే ఎవరైతే చనిపోయారో, నేను అది దాని గురించి నాకు ఇది లేదు, అంటే చనిపోయిన ఏమైతుంది అని కాదు, అంటే అక్కడ 40 కోట్ల మంది పోతున్నా కూడా ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంత టెక్నాలజీ వాడుతున్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇంకోటి అక్కడ ఎంతో మంది సేవ చేస్తున్నారు, అంతమందికి అన్నదానం చేస్తున్నారు. అవన్నీ కూడా గమనించాలి. ఇది కూడా ఒక జరిగింది ఒక మిస్టేకే, కానీ దాన్ని రెక్టిఫై చేసే ఛాన్స్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కాకుండా ఫూలిష్నెస్ పక్కన పెడితే గ్రేట్నెస్ చూడండి. మీకు ఎంతమందికి తెలుసు మన కుంభమేళని 2017లో యునెస్కో వాళ్ళు ఇంటాంజిబుల్ హెరిటేజ్ కల్చర్ అనే ఒక మనకి ఇచ్చారనమాట. దాంతో పాటు ప్రపంచం మొత్తంలోనే ఒక రిలీజన్ కి సంబంధించి ఒక సమూహ అంటే ఒక రావడం, అందరి దగ్గర రావడం అనేది ప్రపంచం మొత్తంలోనే ఇది చాలా పెద్దది. ఎంత పెద్దదంటే మీకు స్పేస్ నుంచి మన కుంభమేళా అనేది కనబడుతుంది, అంటే అంత పెద్ద ఈవెంట్ అన్నమాట. ఇంకా చాలా మంది ఇప్పుడు యాపిల్ ఫోన్స్ అంటారు. ఆ యాపిల్ ఫోన్స్ లాంచ్ కాగానే దాని లైన్లో పోయి తీసుకోవడమే మహా గొప్ప వరం అనుకునే దగ్గర ఆ యాపిల్ ఫోన్ అధినేత స్టీవ్ జాబ్స్ వాళ్ళ భార్య అట్లాంటి పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చి మహాకుంభమాల పవిత్ర స్నానం చేసి ఆమె పేరు కూడా కమలాన్ని మార్చుకుంది. అంటే మనది ఎంత పవర్ఫుల్ కల్చర్ అనేది తెలిసి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు పవిత్ర స్నానం చేసి ఆ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు. ఇదే దీని గురించి టెలికాస్ట్ చేయమంటే ఎంతమంది చేస్తున్నారు. అదే ఇప్పుడు చూడండి, ఎవరో ఫారెన్ లా ఒక రాజుది వాళ్ళ కొడుకుదో కూతురుదో పెళ్ళైతే దాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఇంత పవిత్ర స్నానం ఇవన్నీ మనం పోలేకపోతున్నాం. నేను మీకు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెప్పాను, మీకు ఒక బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే కుంభమేళా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు అంటే మనకి 13th జనవరికి స్టార్ట్ అయింది 2025లా. మనకి ఇప్పుడు 26th ఫిబ్రవరి 2025లా అయిపోతుంది. అంటే కరెక్ట్ 45 days అనేది ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు అది సమాప్తం అయ్యేది కూడా మంచి పవిత్రాతి దినం ఏంటంటే మహాశివరాత్రి. అయితే మీరు గమనిస్తే ఇప్పుడే అక్కడ 300 kilometers దాకా ట్రాఫిక్ జామ్ జరగడం జరిగింది. ఇంకోటి ఈ జన ప్రవాహంలో కాశీకే గాని అయోధ్యలో ఉన్న స్కూళ్ళకి హాలిడేస్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి వాళ్ళు చెప్తున్నారు, ఎవరో చాలా మంది దూరం నుంచి వస్తున్నారు, వాళ్ళని దర్శనం చేసుకొని ఇవ్వండి, ఇక్కడ ఏరియాలో ఉన్న వాళ్ళు రాకండి అంటే అంత పబ్లిక్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే చాలా మంది వెళ్ళలేకపోవచ్చు, చిన్నవాళ్ళే కానివ్వండి, లేకపోతే సిచ్యువేషన్సే కానివ్వండి, జాబ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళే కానివ్వండి, కుంభమేళకి వెళ్ళలేకపోవచ్చు. ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ అమావాస్య వస్తుంది.
ఇంకా చాలా మంది పోయినా కూడా చాలా రిస్క్ ఉంటుందని అందరు చెప్పారు కాబట్టి కుంభమేళకి వెళ్ళి మనం చేసే పవిత్ర స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అది మీరు ఇంట్లో ఉండే మీరు చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఒక మంత్రం అనేది డిస్ప్లే అవుతుంది. దయచేసి ఆ మంత్రం అనేది మీరు చదువుతూ మనసా వాచా కర్మన ఆ మనసు మంచి చదువుతూ పరమేశ్వరునే కానివ్వండి, గంగమ్మనే కానివ్వండి, మన ఋషులను అందరినీ మనసులో స్మరిస్తూ మనం ఆ మంత్రాన్ని చదువుతూ మనం స్నానం చేసే నీళ్ళలా 3 సార్లు మీరు చదివి మీరు స్నానం చేస్తే మీకు ఆ ఫలం అనేది తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మన శాస్త్రంలోనే ఉంది యద్భావం తద్భవతి అని. మీరు మనసులో అనుకోండి, వేరెవర్ యువర్ థాట్ గోస్ ఎనర్జీ ఫాలోస్. అదే శక్తి మీ ఇంట్లో మన వాళ్ళు ఇచ్చిన అద్భుతమైన వరం. తప్పకుండా అది చేసి మీరు ఆ కుంభమేళకు ఉన్న ఏదైతే మహత్వం అనేది మన ఇంట్లో నుంచే మనం పొందుతాం. ఇలా ఇన్ డీటెయిల్ గా నేను కుంభమేళ గురించి చెప్పాలనుకున్నాను నా సబ్స్క్రైబర్స్ కి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే కుంభమేళ గురించి చాలా డీటెయిల్ గా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.